భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతుంది. దేశ ప్రజలంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో హైలైట్ ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఇండియన్ ముజాహిద్దీన్, ఆల్ ఖైదా, ఖలిస్తానీ గ్రూప్నకు చెందిన ఉగ్రవాదులకు సంబంధించిన పోస్టర్లను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. అంతేకాక వీరికి సంబంధించిన వివరాలను చెబితే తగిన రివార్డును అందజేస్తామని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. దేశంలోని భద్రతా బలగాలు, భద్రతా సంస్థలతో సంయుక్తంగా రాజధాని ఢిల్లీలో పోలీసులు సెక్యూరిటీని టైట్ చేశారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పెంచారు. ఢిల్లీలోని పెద్ద పెద్ద మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, ఇతర ప్రధాన మార్గాలు ప్రాంతాల్లో నిఘాను పెంచారు. ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినా, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వెంటనే తమకు సమాచారం అందించాలని ఢిల్లీ పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇండియాస్ 19 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ఫోటోలను బహిర్గతం చేసి పోస్టర్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీరిలో ఇండియన్ ముజాహిద్దీన్, ఆల్ ఖైదా, ఇతర ఖలిస్తానీ టెర్రరిస్టు సంస్థలకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఈ పోస్టర్లలో రియాజ్ భక్తల్, షామ్ బ్రాద్రీ, మహమ్మద్ ఇక్బాల్ అలియాస్ ఇక్బాల్ భక్తల్, మహమ్మద్ షార్జిల్ అఖ్తర్, అబూ సుఫియాన్, సయ్యద్ మహమ్మద్ హర్షియాన్లు ఉన్నట్లు సమాచారం. వీళ్లంతా ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఖలిస్తానీ టెర్రరిస్టుల్లో రంజిత్ సింగ్ అలియాస్ నీతా, ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్కు చెందిన పరంజిత్ సింగ్ పమ్మ, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్కు చెందిన హర్షదీప్ సింగ్ అలియాస్ హర్షదాల్లు ఉన్నారు. ఇతర వాంటెడ్ టెర్రరిస్టుల్లో హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిందా, వాద్వా సింగ్, బబ్బర్ గుర్మిత్ సింగ్ బగ్గాలు ఉన్నారు. వీళ్ళంతా బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ కు చెందిన వారుగా పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ ఎడిటర్ సుధాకర్ శర్మ గారు అందిస్తారు. సార్ చెప్పండి. వెల్ మేడం, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఈజ్ అండర్ హై అలర్ట్. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గట్టి భద్రత అలాగే నిఘా వర్గాలు కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఎందువల్ల అంటే మనకందరికీ తెలుసు, నవంబర్ 10, 2025 లో జరిగినటువంటి ఢిల్లీ బ్లాస్ట్ ఎవరు కూడా మర్చిపోలేదు. దానికి ముజాహిద్దీన్ అలాగే ఈ అల్ ఖైదాకు సంబంధించినటువంటి గ్రూప్స్ ఆపరేట్ చేయడం వల్ల ఘోరమైనటువంటి ఒక కెలామిటీ జరిగింది. అందులో దాదాపు 12 మంది మరణించడం, అనేక మంది తీవ్రమైనటువంటి గాయాలతో కూడా ఇప్పటికి కూడా కోలుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి అసలు భారతదేశంపై అనేక దేశాల యొక్క ఉగ్ర కన్ను ఉండటం వల్ల దాని నుంచి కాపాడుకోవడానికి ఇప్పుడు భద్రతా ఈ బలగాలన్నీ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మామూలుగా మనం చూసినట్టయితే ఇట్స్ రొటీన్ అఫైర్. ఇలాంటి ఆగస్ట్ 15 కానివ్వండి, రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 కానివ్వండి, లేదా ఏదైనా ఒక నేషనల్ ఫెస్టివల్ కి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు కూడా ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు అనేవి కట్టుదిట్టం చేయటం ఒక పరిపాటి. అయితే ఈసారి ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందువల్లంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చేసేటువంటి మూవ్స్ మనం ఒక్కసారి కనుక గమనించినట్టయితే ఈస్టర్న్ ఫ్రాంటియర్ అంతా కూడా అది చైనీస్ మేడ్ SH 155 mm హౌస్జర్స్ తో అక్కడ నియర్లీ 250 యూనిట్స్ అక్కడ మోహరించి ఉన్నారు ఈస్టర్న్ ఫ్రాంటియర్ వైపు. మరి అది కూడా ఒక సంకేతం ఏంటంటే వీఆర్ రెడీ టు గెట్ అహెడ్ విత్ ఎనీ టైప్ ఆఫ్ ఫైట్ అని ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ కు ముందు భారత ప్రభుత్వం కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునింది. ఎందువల్ల అంటే అక్కడ పహల్గామ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ సందర్భంగా భారత్ బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ తో ఇండస్ వాటర్ ఇష్యూ కూడా మన అందరికి కూడా తెలుసు. ఇండస్ వాటర్ కూడా రిలీజ్ చేసే విషయంలో భారత్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకునేది. దానికి కూడా ఒక స్పష్టమైనటువంటి సందేశమే పాకిస్తాన్ కు పంపించింది. టెర్రరిజం అక్కడ అంతం కావాలి. ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉన్నదో అది భారత్ కి తిరిగి అప్పగించాలి. అలా చేసిన తర్వాతే ఇండస్ వాటర్ రిలీజ్ విషయంలో భారత ప్రభుత్వం కూడా సమాలోచన చేసేటువంటి కొన్ని అంశాలు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో కొన్ని కొత్త సమీకరణాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ సంతరించుకుంటోంది. దాంట్లో
మనం చూసినట్టయితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరిగినటువంటి ఏదైతే ఒక ఇరాన్ అలాగే ఇజ్రాయిల్ యుఎస్ జాయింట్ ఫైట్ మధ్య కొన్ని రకాలైనటువంటి ఒప్పందాలు కూడా మనం చూసాం. ఆ సందర్భంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ట్రైలేటరల్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెన్స్ ను కలిగి ఉంది. అదేంటి అంటే సౌదీ అరేబియా అలాగే పాకిస్తాన్ అలాగే తుర్కీ జాయింట్ డిఫెన్స్ అండర్స్టాండింగ్ కి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎందువల్ల అంటే న్యూక్లియర్ పార్ట్ ను అక్కడ సబ్స్టాన్షియేట్ చేయడానికి పాకిస్తాన్, అలాగే టెక్నాలజీ పార్ట్ ను సబ్స్టాన్షియేట్ చేయడానికి తుర్కీ, అలాగే ఎకనామిక్ పార్ట్ ను సబ్స్టాన్షియేట్ చేయడానికి సౌదీ అరేబియా, మూడు దేశాలు కలిసి ఒక జాయింట్ అండర్స్టాండింగ్ కి రావటం. అలాగే మనం చూసినట్టయితే చైనీస్ పార్ట్ కూడా మనం మరవలేము. ఇప్పుడే మనకు నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా గట్టి సమాధానమే చెప్పాయి చైనీస్ గవర్నమెంట్ కి. ఎందువల్ల అంటే వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రతినిధి జియో జైకూన్ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. అదేంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి దాదాపు 27 ప్రాంతాలకు రీనేమింగ్ చేయటం, అది భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక రీనేమింగ్ అనేది మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఎందువల్ల అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు టిబెట్ అండర్ లో ఉన్నటువంటివి కూడా అది చైనీస్ కంట్రోల్లో ఉన్నందువల్ల ఇప్పుడు అవి చైనాకు సంబంధించినటువంటివి. వన్ చైనా పాలసీ కింద చైనా హ్యాస్ ద రైట్ టు రీనేమ్ దెమ్ అని అవి చెప్తూ వస్తున్నాయి. అలాగే భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను కూడా తీవ్రంగా అబ్జెక్షన్ అక్కడ తెలుపుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం ఈ అన్ని అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు చైనా, అలాగే మరొక వైపు పాకిస్తాన్, మరొక వైపు మనం చూసినట్టయితే మయన్మార్ కానివ్వండి, అలాగే బంగ్లాదేశ్ కానివ్వండి, అలాగే మనకి ఏదైతే ఫ్రెండ్లీ నేషన్స్ అని మనం అనుకున్నామో ఆ కంట్రీస్ కూడా మెల్లగా దే ఆర్ టేకింగ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్. అది కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ లో ద మోస్ట్ టాక్డ్ అబౌట్ ఇష్యూ ఏంటి అంటే ఈ ట్రైలేటరల్ ఈ అగ్రిమెంట్ గురించి. మరి ఇవన్నీ నేపథ్యంలో నేతృత్వంలో అలాగే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కూడా కొన్ని అంశాలు మనం గమనించాలి. అక్కడ ఉన్నటువంటి అంటే విత్ సర్జికల్ ప్రెసిషన్ భారత సైన్యం ఏదైతే అక్కడ వాళ్ళ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ధ్వంసం చేసిందో, డివాస్టేట్ చేసిందో, ఆ నేపథ్యంలో ఆ వెంజన్స్ అనేది పాకిస్తాన్ ఈజ్ స్టిల్ క్యారియింగ్. పాకిస్తాన్ ఈజ్ ఇన్ఫాక్ట్ స్పాన్సరింగ్ బోత్ ఎకనామికలీ అండ్ ఇన్ స్పిరిట్ ఆల్సో. ఇట్ ఈస్ స్పాన్సరింగ్ ది టెర్రరిజం ఆన్ దేర్ ఫ్రంట్. కాబట్టి అక్కడ పాకిస్తాన్ లో జరిగే అనేక చర్యలు కూడా ఇప్పుడు ప్రపంచం చూస్తుంది. ఒకవైపు బలూచిస్తాన్ కూడా స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటోంది. దానికి కూడా భారతే కారణం అనేటువంటి ఒక రీజన్ తో పాకిస్తాన్ ఇప్పటికీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందర చెప్తోంది ఇండియా ఈస్ ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ బలూచిస్తాన్ టు గో అహెడ్ విత్ ఇట్స్ ఫ్రీడమ్ ఫైట్ అని. అలాగే మనం చూసినట్టయితే పిఓకేలో మొన్నటి వరకు జరిగిన ఫేక్ ఎలక్షన్స్ కానివ్వండి, అలాగే అక్కడ దాడులు కానివ్వండి, ఇవన్నీ చూసినట్టయితే వీఆర్ ఆల్ గివింగ్ ఏ వెరీ క్లియర్ ఒక ఇండికేషన్ ఏంటంటే పాకిస్తాన్ ఇస్ హెల్ బెంట్ ఎలా అయినా సరే భారత్ పై ప్రెషర్ తెచ్చి అన్ని విధాల కూడా చైనా సహాయంతో, సౌదీ అలాగే తుర్కీ సహాయంతో ఇటు ఇండస్ వాటర్ ను రిలీజ్ చేసుకోవాలి, అలాగే తన యొక్క ప్రాముఖ్యతను పెంచుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంలో ఉంది. అలాగే దాని మెయిన్ ఫోర్స్ ఏంటి అంటే టెర్రరిస్ట్ ఫోర్స్. కాబట్టి ఆ ఫోర్సెస్ ద్వారా భారతదేశంలో జరిగేటువంటి అభివృద్ధిని అడ్డుకోవటం, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం లాంటి కొన్ని చర్యలు చేపట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేడ్ పాకిస్తాన్ లో మనం చూసినట్టయితే వీఆర్ సీయింగ్ వండర్ఫుల్ ప్రోగ్రెస్. వందే భారత్ ట్రైన్స్ కానివ్వండి, అలాగే టనల్స్ కానివ్వండి, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదక్ యొక్క కనెక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ మనం చూసినట్టయితే రియల్ టైమ్ రియలిస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్. మరి వీటన్నిటి దృష్ట్యా ఖచ్చితంగా ఇక్కడ ప్రోగ్రెషన్ అనేది ఉంది. కాబట్టి పీపుల్ ఆర్ ఆల్సో రీథింకింగ్ అంటే దోస్ హు ఆర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే కాశ్మీర్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దే ఆర్ సీయింగ్ ద రియల్ ప్రోగ్రెస్ బీయింగ్ మేడ్ బై ది ఇండియన్ కాశ్మీరీస్. మరి అలాంటి ప్రోగ్రెస్ ఉన్నటువంటి భారత్ తో కలిసే యోచనలు కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి దీన్ని అడ్డుకోవాలి అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని భంగం చేయాలి. అలాగే భారతదేశంలో కూడా ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఒక రకమైన భీతావహమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఈకో సిస్టమ్ ను భంగం చేయాలి అనేటువంటి అనేక ఆలోచనలతో పాకిస్తాన్ ఇస్ గోయింగ్ అహెడ్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఏబ్లీ గివెన్ సపోర్ట్ బై చైనా. అందువల్ల ఇప్పుడు మనం చూసాం ఈ టైంలో చైనా కూడా అబ్జెక్షన్ తెలపటం, అలాగే ఈ అగ్రిమెంట్స్ జరగటం, ఇవన్నిటి దృష్ట్యా మనం ఒక
కలెక్టివ్ గా ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో పాకిస్తాన్ ఈజ్ స్టిల్ ట్రయింగ్ టు స్పియర్ హెడ్, ఇట్ ఈస్ ట్రయింగ్ టు గో హెడ్ విత్ ది టెర్రర్ ప్లాన్స్ అని మనకు అర్థమవుతోంది. కాబట్టి ఇక్కడ నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటే ఇంక్లూడింగ్ న్యూఢిల్లీ, హర్యానా, పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్, అలాగే ఉత్తరప్రదేశ్, ఈ అన్నిట్లో కూడా ఈ క్రిటికల్ అండ్ క్రూషియల్ రీజన్స్ లో సెక్యూరిటీని బీఫప్ చేసి పెంచి తద్వారా శాంతి భద్రతలను కాపాడాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది మేడం. రైట్ సార్, థ్యాంక్ యూ.